హలో అండి విజ్ఞాన్ గారు. ప్రస్తుతానికి నిన్న సాయంత్రం నుంచి లావణ్య, రాజ్ తరుణ్ గారు వాళ్ళ పేరెంట్స్ ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇవన్నిటి గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లావణ్య, రాజ్ తరుణ్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఇన్ని కుక్కలు ఉన్నాయి, పదుల సంఖ్యలో కుక్కలు ఉన్నాయి అని మనం విన్నాం, గుర్తుందా? ఆ కుక్కలకు సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా మనం చూసాం. నిన్న చూసేసరికి ఒక్క కుక్క పిల్ల కూడా లేదంట. అంటే వీళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం, ముందు ఆ పెట్ డాగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఏమయ్యాయి ఆ కుక్కలు? లేవు, చనిపోయాయి అంటున్నారంట ఆమె. ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి ఆ ప్రీతి అనే అమ్మాయి కూడా గొడవ చేస్తుంది, అండ్ ఇంకో అబ్బాయి కూడా గొడవ చేస్తున్నాడు. వీళ్ళు యానిమల్ వెల్ఫేర్కి ఖచ్చితంగా వచ్చి మాకు డీటెయిల్స్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అడిగితే చనిపోయాయండి, వయసు అయిపోయింది, చనిపోయాయని చెప్తుంది. పర్సనల్గా నాకు కాల్ చేసింది లావణ్య ఎప్పుడో ఒక ఛానల్లో కూర్చున్నప్పుడు. విజ్ఞాన్ గారు, మీరు అదేదో మా గురించి, మా కుక్కల గురించి ఏదో మాట్లాడుతున్నారంట, ఏంటంటే నేనేం మాట్లాడలేదమ్మా మీ కుక్కల గురించి. అప్పుడు కూడా చాలామంది వీళ్ళ ఇంట్లో ఇంత గొడవలు అవుతున్నాయి కదా, మరి ఆ మూగజీవాలు ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు ఆ ఆడియోలు విన్నాం చాలా, బూతులు నువ్వేమో ఇసిరేస్తున్నావు, వాడు నీ మీదకి ఇసిరేస్తున్నాడు, నువ్వు కరుస్తున్నావు, అరుస్తున్నావు, ఏవేవో చేసేస్తున్నావు. మరి అంత అరిచినప్పుడు మన ఇంట్లో ఒక్క కుక్క ఉంటేనే గోల చేస్తాయి. అలాంటిది నీ ఇంటి నిండా కుక్కలే. మరి అవన్నీ ఏమవుతున్నాయి మీరు అరిచేటప్పుడు? వాటి సంరక్షణ ఏంటి? వాటి మానసిక స్థితి ఏంటి? వాటిని మీరు బంధించి బోన్లో పెట్టారా, హాయిగా వదిలేశారా? బేసిక్గా ఏంటంటే ఎవరింట్లో అయినా సరే 1-2 కుక్కలు ఉంటాయి, ఆ హౌస్కి అది చాలు. లేదు కొంచెం ఇండిపెండెంట్ బిగ్ విల్లా, నాకు కొంచెం గార్డెన్ ఉంది అనుకుంటే ఈ 2 కుక్కలు పెట్టే పిల్లల్ని కూడా అలాగే ఉంచుకుంటారు, ఎవరికి ఇవ్వకుండా. అవి అలా తిరుగుతూ ఉంటాయి. మహా అంటే 1 డజన్, అది కూడా ఎక్కువే. వాటికి కొంచెం విశాలంగా ఉండాలి. నువ్వేం చేసావు? నీ గార్డెన్ లేదు, ఏం లేదు అంటే చుట్టుపక్కల కొంచెం అలా ఉంది, అదొక గేటెడ్ కమ్యూనిటీ సొసైటీ. ఎప్పుడు నీ కుక్క బయటికి వాకింగ్కి వచ్చింది లేదు, జాగింగ్కి వచ్చింది లేదు. 3 ఫ్లోర్లో అందులో కుక్కలను అలా పెట్టేశావు. అవి బయట తిరిగినా అందులోనే తిరగాలి, వాటికి ఇంకేమీ తెలియదు. మీ ఇంట్లో ఏమో రోజుకో రచ్చ అవుతుంది. ఓ రోజు ఒకడు వచ్చి గొడవ చేస్తాడు, ఓ రోజు మస్తాన్ సాయి వచ్చి నీకు గొడవ అయ్యిద్ది. నా హార్డ్ డిస్క్ నాకు ఇవన్నీ మీద హత్యాయత్నం చేశాడని చెప్పావు. ఇంకో రోజేమో ఇంకేదో అయింది, ఇంకో రోజు ఇంకేదో అయ్యింది. వరుస పెట్టి కనీసం 1 సంవత్సరం నుంచి మాట్లాడుతున్నామా అమ్మా? ఇవే అప్పుడప్పుడు వస్తుంది లైమ్ లైట్లోకి. సో సంవత్సరం నుంచి ఏదో ఒక తరహాలో ఈవిడ ఇష్యూ మనం చూస్తానున్నాం. ప్రతిసారి వచ్చినప్పుడల్లా పెద్ద గొడవ, అంటే ఇల్లు దద్దరిల్లే గొడవలు అవి. మరి ఆ ఇల్లు దద్దరిల్లే గొడవలో నువ్వు ఒకదాని ఉంటే పర్లేదు, మనుషులు వేరే వాళ్ళు ఉంటే పర్లా, మూగజీవాలు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి అని చాలామందికి డౌట్లు వచ్చి యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు డిమాండ్ చేసి అసలు ఆ కుక్కల్ని తీసుకెళ్ళండి, వాటిని సంరక్షించండి అని చెప్తే ఆ టాపిక్ నేను చెప్పాల్సి వచ్చింది. దానికి ఈవిడ కాల్ చేసి మా కుక్కల్ని తీసుకెళ్ళిపోతారా అండి అని కాల్ చేసింది. నాకు తెలియదండి, అదేదో లెటర్ వచ్చింది, వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం లేదు, నేను జస్ట్ టాపిక్ చెప్పామని చెప్పా. బాగానే చూసుకుంటామండి, ఉన్నలో ఉన్నంత ఎంతో కొంత పెట్టుకుంటాము, వరకు అవి నా పిల్లలండి, అవన్నీ నా పిల్లలు అని చెప్పి. ఇంకొకటి కుక్కలు పెంచుకునే డబ్బులు ఉన్నాయని కూడా అప్పట్లో చెప్పినట్టు గుర్తు కదా. నువ్వు 4 గీసుకోవడానికి నీ దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మళ్ళీ రోడ్డున పడ్డావు. అందుకే అసలు 30,000కేగా రాస్తారుకి నీకు చెడింది, 20,000కో 30,000కో. అది కూడా నీ డ్రగ్కే సరిపోదు. వాటికి ఏం పెట్టి పెంచుతున్నావమ్మా? పెడిగ్రీలు కొన్నావా, ఏం కొనాలన్నా? ఒక రకంగా చెప్పాలంటే చంటి పిల్ల కన్నా జాగ్రత్తగా ఈ కుక్కలను చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో ఒక కుక్కనే ఉంది, దాని డైపర్స్ ఉంటాయి బాత్రూమ్ వెళ్ళకుండా, డైపర్స్ ఇంత పెద్ద షీట్స్, అవే నీకు 1000 రూపీస్కి 30 పీసెసే వస్తాయి. 30, అది అమెజాన్లో. నువ్వు కుక్కల షాప్కి వెళ్తే ఇక 2000 అవుతాయి, 1600 అవుతాయి, ఆ 25 పీసెసే వస్తాయి. మళ్ళీ రోజుకొకటి వాడాలా? మరి అది పాడైపోయినప్పుడల్లా వాడాలి, అది ఉండలేదు కదా, దానికి ఆ స్మెల్ వస్తే అరుస్తూ ఉంటుంది, టిక్స్ వస్తాయి, పురుగులు లాంటివి వస్తాయి. కాబట్టి వీ హ్యావ్ టు చేంజ్ ఫుడ్. మంచి ఫుడ్ వాడాలి, బోన్స్ బాగుండాలి అంటే ఆరిజినో ఇంకేవో వాడతాం. అది ఎంత? 6 కిలోల ప్యాకెట్కే 10,000. అది ఎంత? ఎన్ని రోజులు మహా అయితే ఆ పెడిగ్రీ కొంచెం బడ్జెట్. ఇంకా వాటి స్నాక్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు మిక్చర్ కొనుక్కోవాలంటే నీకు 1/2 కిలో మిక్చర్ ఎంతకు వస్తుంది? 20 రూపాయలు, 30 రూపాయలు. దానికి 100 గ్రాముల స్నాక్ మినిమం 300-500 ఉంటుంది. అది చాలా కాస్ట్లీ. 2 కూడా కాదు, మన బట్టల కంటే వాటి బట్టలు ఎక్స్పెన్సివ్, ఇంకా చెప్పాలా? సో ఇలాంటివి ఉంటాయి. టాయ్స్ కూడా మన పిల్లలకు కొనిచ్చే బొమ్మలు, కుక్క బొమ్మలు వేరే ఉంటాయి. పిల్లలకు కొనిచ్చే బొమ్మలు కూడా కుక్కలకి ఇవ్వచ్చు, కాకపోతే మొత్తం చింపేస్తే వాటి వేరే ఉంటాయి. మినిమం 500, 600, 700 గో ఆన్లైన్ కనిపిస్తాయి. ఇది
అలాంటిది అంటే అన్ని చేస్తేనే కుక్కల్ని మనం ముద్దుగా చూసుకుంటున్నామా లేదా అనే ఇది వస్తుంది. బయటికి తిప్పాలి, అవన్నీ చూడాలి, బాత్రూమ్ అక్కడ ఇక్కడ పోయించాలి, ఓ బోల్డ్ అని హంగామా. అవును. నీకు మొత్తం డజన్నర కుక్కలు ఉన్నాయి. కానీ నిజంగానే ఒక 20 కుక్కల వరకు ఉన్నాయి అని అంటున్నారు కదా లావణ్య ఇంట్లో, నిజంగానే ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఒకటో రెండో అంటే అనుకోవచ్చు కదా, అన్ని కుక్కల్ని ఎలా చూస్తుందామే? అన్ని కుక్కలు ఏమో మరి, నా పిల్లలు చూసింది ఒక ఉత్తమ తల్లి, సరే అయిపోయింది. ఇప్పుడు కుక్కలు ఏమంటే నీ చనిపోయాయి అని చెప్తుంది. సంవత్సరంలో నీ కుక్కలన్నీ ఎలా చనిపోయాయి, ఏం చేసావు? గొంతు నులిమి చంపావా, నువ్వు చూసుకోలేక అన్నిటిని ఊరేసావా, లేకపోతే విషం పెట్టావా, ఏం చేసావు? అది కదా చెప్పాలి. ఎవరికైనా ఇచ్చేసారో అది కూడా చెప్పట్లేదు. పోనీ ఎవరికైనా ఇచ్చావా, అదనా చెప్పు. చచ్చిపోయాయని నీ నోటి నుంచి వచ్చింది మాట, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా చచ్చిపోయిందో చెప్పు. మనిషి కంటే మనకి డిఎన్ఏలు తీసి ఫోరెన్సిక్కి పంపి ఇన్ని చేస్తాం, కుక్కల్ని ఎవడు పట్టించుకోడు అనుకుంటున్నావా? లేవనుకుంటున్నావా? బ్లూ క్రాస్ వాళ్ళు, వాళ్ళకి తెలియదు, స్ట్రే డాగ్స్నే ముద్దు ముద్దుగా చూస్తారు. అలాంటిది నువ్వు పెంపుడు కుక్కల్ని రకరకాల బ్రీడ్లని, పైగా వాటికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించావు. వాటి హక్కు పిల్లల్ని కంటావు, నువ్వెవరు ఆపరేషన్ చేయించడానికి? అలా కూడా ఉంటాయి. మరి ఇంట్లో మేల్ కుక్కలు ఫీమేల్ కుక్కలు గంపెడు ఉంటే అవి సంసారం చేయవా? దెన్ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయిస్తారు వీళ్ళు. ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనుషులకు ఉండే ప్రతిదీ వాటికి కూడా ఉంటాయి సకల సౌకర్యాలు. బట్ అలాంటి వాటిని, అండ్ ఇంకొకటి మనకు తెలియక కడుపులో ఏమైనా గడిబిడైతే నాకు గ్యాస్ ఫామ్ అయిందేమో, లేకపోతే మోషన్స్ అవుతున్నాయేమో, కడుపులో ఏదో తేడాగా ఉంది, ఫుడ్ పాయిజన్ అయిందేమో అని నోరు తెరిచి నువ్వు చెప్తావు, నోరు తెరిచి నేను చెప్తా, అవి చెప్పలేవు. నులి పురుగులు తిరుగుతూ ఉంటాయి. డీవార్మింగ్ వేయించాలి నెలకి కనీసం, టాబ్లెట్ రూపంలోనో ఇంజెక్షన్ రూపంలోనో. బోల్డ్ ఉంటాయి మా కుక్కలను చూసుకోవాలంటే. అది నాకు ఐడియా ఉంది, చాలా రెస్పాన్సిబుల్. ఎందుకంటే అది నీకేమన్నా అయితే నువ్వు చెప్తావు, అది చెప్పి చావదు. ఏవో రకరకాల సైన్లు చేస్తూ ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఏంది ఊకే గోల చేస్తున్నావు, 4 బీకుతావే అంటే ఎందుకు అరుస్తున్నావు నువ్వని, ఇలా ఉంటాయి. సో అట్లాంటి లావణ్య ఈ కుక్కలకి ఏమైంది సమాధానం చెప్పమని ఇందాక ఆన్లైన్లో ఇంకా వస్తుంది, లైవ్లలో డిమాండ్ చేస్తున్నారు. ఏం చేసావు చెప్పు? ఆ మూగజీవాలు నీకు బరువు అయిపోతే ఏం చేసావు? గొంతునులు ఒక్కొక్క కుక్కని చంపావా? లేదా అన్నింటినీ కలిపి ఒకేసారి ఉరి తీసావా? లేదా ఇందులో నన్ను పెడిగ్రీలలో వాటిలలో పెరుగులోనో విషం కలిపి పెట్టి మొత్తం అన్ని చచ్చాక పూర్తి చేసావా? కుక్క కూడా లేదు, లేవు. డాగ్ కూడా లేదు. ఏమయ్యాయి? అండ్ షో చేయడానికి రాజ్ తరుణ్ తలుపులు తరడానికి వెళ్ళావు కదా, ఎక్కడ మన బాంబేకి వెళ్ళినప్పుడు అక్కడ వాడు పాపం ఏదో చిన్న నల్ల కుక్క తీసుకొస్తే అక్కడ ఇట్లా నిమురుకుంటే కూర్చొని వాడు ఫోన్ దొబ్బేసి వచ్చింది. ఇలాంటివన్నీ చేసావు. సరే అవన్నీ నీ ఇష్టంలే. కుక్కలు ఏమయ్యాయి? సమాధానం చెప్పాలి కదా. నీ గొడవ తర్వాత నీ అత్తమామని ఇంట్లో ఉంచుకుంటావు లేదో తర్వాత మాట్లాడుకుందాం. నీ గురించి, నీ రాజ్ తరుణ్ వ్యవహారం గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఆ ప్రీతి గురించో ఉదయ్ గురించో తర్వాత మాట్లాడదాం. ముందు కుక్కల గురించి సమాధానం. ఎందుకంటే మీరంటావా అందరినీ అడిగితే సమాధానాలు చెప్తారు, అవి చెప్పలేవు. నువ్వు నిజంగా రోజు వచ్చి కొట్టినా అది చెప్పలేదు, హీ అంటది. అయితే ఎవరికైనా ఇచ్చేయాలి, లేకపోతే ఎక్కడైనా వదిలేయాలి. నువ్వు ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు, నువ్వు వదిలేయలేదు. అవంతటా అవి చనిపోతాయా? ఎలా చనిపోయాయని నోటి నుంచి చెప్తున్నావు? ఎలా చనిపోయాయి అమ్మా అన్ని కుక్కలు? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావు. మొన్న ఒక చిన్న సెలబ్రిటీ ఇంట్లో ఒక చిన్న పెట్ట చనిపోతేనే ఎంత బాధపడిపోయారు అంటే, దాన్ని కుక్కలు చనిపోతే మనం దాన్ని ఏదో చేయాలి కదా. రష్మి వాళ్ళ డాగు పాపం కననం చేయాల్సి వచ్చినప్పుడు బయట వాళ్ళకి తెలుస్తుంది కదా, పక్కింటి వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి. రష్మి గారు, నిహారిక గారు మనం చూసాం. మరి అది ఆ ఎఫెక్షన్ ఏం లేదా తనకి? ఎందుకు లేదు? ఉందని చెప్పింది, ఉంటది. ఎంత కాదనుకుని ఉంటది. మనిషి అయితే ఎలా చేస్తారు? ఇప్పుడు నువ్వు పడుకున్నావమ్మా, అవన్నీ ఆకలితో అరిస్తే కొద్దన జాలి చూపివు. అదే కదా, కొంచెమైనా ఏదో ఒకటి. నువ్వు కొట్టినా నీ దగ్గరకు వచ్చి నీ మూతి కాలు నాకుద్దది, నువ్వే కదా కొట్టిందిలే అని. ఎందుకంటే ఓ పూట ఇంత పెడితే చాలు. వాటి అసలు చూద్దాం అవి ఏం చెప్తుందో. ఓకేనా? థ్యాంక్ యూ.